సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహం, అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మనకి సింహరాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య, లేకపోతే జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాముల మధ్య వాగ్వాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురుగ్రహము మనకి మిథున రాశి నుంచి 2 జూన్ 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి వచ్చినటువంటి కారణంగా మనకేమవుతుందంటే, ఈ రాశి వారికి అందరికీ కూడా పోలీస్ స్టేషన్లు, కోర్టులకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అంటే ఒక రకమైనటువంటి వివాదాల్లోకి మీకు సంబంధం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మీరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీరు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు, మరి ఆదాయాలు బాగా పెరిగినప్పుడు వాటి నియంత్రణ అనేటటువంటిది లేకుండా మరి ఈ యొక్క ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేటటువంటిది కొంతమంది సింహరాశి వారిలో ఉంటుంది. అలాగే సింహరాశి వారంతా కూడా మరి సాధారణంగా జనరాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన ధర్మాల్లో అందవేసినటువంటి చేయగా మనం చెప్పచ్చు. ఇక ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగినాయి. మరి వీళ్ళందరూ కూడా మనకి ఈ ఎప్పుడండి నవంబర్ 1, 2026 సంవత్సరం దాటిన తర్వాత జనవరి వరకు కూడా మనకి సింహరాశిలోకి రావడం అనేటటువంటిది ఉంటుంది. ఆ తర్వాత జనవరి తర్వాత మళ్ళీ మనకి సింహరాశిని మొదలుపెట్టేసి మేషరాశికి వెళ్ళడానికి అవకాశాలు అనేటటువంటిది కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా, ఈ యొక్క సింహరాశి వారు ఈ గురుగ్రహ ప్రభావం వలన మనకి అధిక ధన ఆదాయము, ఒబిసిటీ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. టీఏలు, డిఏలు, అరియర్స్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చక్కగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి మరి వన్ టైం సెటిల్మెంట్ అనేటటువంటిది చూసుకుంటారు. అలాగే రిటైర్మెంట్ విషయంలో విఆర్ఎస్లు తీసుకొని ఈ యొక్క సింహరాశి వారందరూ కూడా మనం చక్కగా ధనం సంపాదన అనేటటువంటిది చేస్తారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలండి అని, కూరగాయల వ్యాపారాలు, ఆ తర్వాత ఈ రకాల వ్యాపారాలన్నీ కూడా బట్టల షాపులు, హోటల్ ఇండస్ట్రీస్లు, ఇలాంటివన్నీ కూడా చేయడానికి అవకాశాలు, చాలా అధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మనకి మండలాధిపత్యాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఏర్పడతాయి. అయితే జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాములు కూడా మీ టాలెంట్ని నమ్మకుండా మరి చక్కగా సహకారం అయితే ఇస్తారు, కానీ ప్రోత్సాహం అయితే ఇస్తారు, కానీ పూర్తిగా ఇన్వాల్వ్ కారు. కాబట్టి ఈ రాశి వారు అందరూ కూడా, సింహరాశి వారు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అష్టమ శనిగ్రహ ప్రభావం వలన అందరూ కూడా పనులు లేటుగా స్టార్ట్ చేయడము అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ప్రతి చోట కూడా పని బద్ధకంగా ఉండడము, మరి ఈ యొక్క బార్ ఆఫ్ ద ఇయర్ అంటే మిడిల్ ఆఫ్ ద ఇయర్లో వీళ్ళందరూ కూడా ఈ యొక్క కర్మలన్నీ కూడా నలిఫై అయిపోవడము ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ సింహరాశి వారికి వృషభ రాశిలో రవి బుధులు ఇద్దరు ఉన్నారు. దానివల్ల బుధాదిత్య యోగం అనేటటువంటిది ఏర్పడింది. మరి ఈ రాశి వారికి చక్కగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, రైతులకి మనము వాళ్ళకి కరెక్ట్ విశ్లేషణ అనేటటువంటిది అందించేలాగా మనం కృషి చేయాలి. తర్వాత సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి అవార్డులు రావడం, రివార్డులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారంతా కూడా తీర్థయాత్రలకు వెళ్తారు. అసలే సింహరాశి వాళ్ళందరూ కూడా చాలా తక్కువ టైం అన్నమాట. అందువలన వీరందరూ కూడా ఈ రాశి వారికి కొన్ని పనులు అనేటటువంటిది సునాయాసంగా అయిపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే సింహరాశి మహిళలు మనం తీసుకున్నప్పుడు, ఉద్యోగాల్లో ఇల్లు వేరే చోట, మా హాస్పిటల్ వేరే చోట అండి గురుగారు, మరి మారుతుందా అండి అని అంటే, మగవాళ్ళది ఏముంది, పొద్దున్న వెళ్తారు, 7 గంటలకు 6 గంటలకు వస్తారు. కానీ పాపం వీళ్ళు 24 అవర్స్ డ్యూటీ చేయాలి, ఇంట్లో పనులు చేయాలి. కాబట్టి సానుభూతి గ్రౌండ్స్లో, సింపథెటిక్ గ్రౌండ్స్లో వీళ్ళకి మరి ఇంటికి దగ్గరగా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేటటువంటిది కూడా జరిగింది, ఇకపై జరుగుతుంది కూడా గురుగ్రహ ప్రభావం వలన. అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహం అనేటటువంటిది మీకు బంగారాన్ని ఇప్పిస్తుంది. కాబట్టి అందులో గురుడు చాలా బలంగా ఉన్నాడు మీకు రావడానికి.
కాబట్టి పరిహారాలు ఏమిటండి మనం చేసుకోవాల్సినవి అంటే, గురుదేవుని యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క ధ్యాస చేయడము, అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తుతులు చేయడము, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడము, ఇది చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ యొక్క మేడి చెట్టుని తీసుకొచ్చి ఔదుంబర వృక్షాన్ని మనం దానికి రోజు నీళ్లు పోస్తూ చక్కగా ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అంటూ ఆ యొక్క మంత్ర జపాన్ని చేయడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభించడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా తులసి అమ్మవారిని మనం చేయడం లేదు కాబట్టి తులసి అమ్మవారికి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది, మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటిది. ఇంకా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమ రాహు కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములు నావపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమ్ర వరాహి యొక్క హోమాన్ని మీ ఇంట్లో చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ రాశి ఫలాలు అనేటటువంటిది కామన్ ప్లాట్ఫారంలో కొన్ని కోట్ల మందికి కలిపి చెప్పేటటువంటిది. అందువలన మనకి వ్యక్తిగత జాతకాలు వేరనమాట. ఎవరికి వాళ్ళకే, ఎవరికి ఎప్పుడు పెళ్ళి అవుద్ది, అలాగే ఎవరికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఉద్యోగం పోతుంది, ఇలా సమస్యలు అనేటటువంటివి ఎప్పుడు వస్తాయి అనేటటువంటిది వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా మనము ఈ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు మనకు దొరికేటటువంటి జరగబోయేటటువంటి దోషాలని. అందువల్ల వ్యక్తిగత జాతకాలు కావాల్సినటువంటి వాళ్ళు ఈ క్రింది నెంబర్కి మీరు సంప్రదించవచ్చు.